హే హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు వీడియో చూసి ఏంటంటే కనుక మా తమ్ముడు వచ్చిండు కార్ వేసుకుని. నేను మా తమ్ముడు కలిసి ఒక ఇంటి దగ్గరికి అయితే వెళ్తున్నాం. మా తమ్ముడు అయితే వాళ్ళ డ్యూటీ కంప్లీట్ చేసుకుని పోతూ నా దగ్గరికి అయితే వచ్చిండు. నేను మా తమ్ముడు కలిసి మా అవ్వ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఒక పక్కన ఫోన్ చేస్తూనే ఉన్నాం. మా అవ్వకి అయితే ఫోన్ అయితే లిఫ్ట్ చేస్తలేదు. కోవిడ్ లో ఏంటంటే కనుక కోవిడ్ వాళ్ళ ఇంటి ముందర నిలబడుకోవాలన్నా కానీ మనకైతే కొంచెం భయంగా అయితే ఉంటది. ఎట్నో ఖచ్చితంగా సమయానికి మేము బయట ఉండేసరికి వాళ్ళ పని మనిషి అయితే వచ్చింది. వాళ్ళ పని మనిషి ద్వారా మా అవ్వని అయితే పిలిపించిన బయటికి. మా అవ్వ సంతోషం చూడండి, నేను మా తమ్ముడు ఇద్దరం వచ్చినాం అనేసి. మా తమ్ముని చూడగానే మా అవ్వకి అయితే ఆనంద భాషలు వచ్చినాయంట. మా అవ్వ అయితే ఏందిరా మీరు ఇద్దరు ఇంత పెద్దలు అయిపోయినారని అంటుంది. ఇలా అందరం ఒక దగ్గర కలుస్తామని అసలు కనుకోలే. నన్ను చూసి ఏమరా తగ్గిపోతున్నావే, తింటా అలా బాగా కోవిడోలు చికెన్ మటన్ బాగా తింటా నువ్వు అంటుంది. నేను వచ్చేసి ఒక చిన్న డైలాగ్ అయితే వేసిన మా అవ్వకి, తినడం ఇంపార్టెంట్ కాదు ఫిట్ గా ఉన్నానా లేదా అనేసి. ఇదంతా పక్కన పెట్టేస్తే కనుక ఈమె వచ్చేసి మా అమ్మ వాళ్ళమ్మ. మాకు అవ్వ చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్ వస్తే మా ఊరికి వెళ్ళి ఎంజాయ్ చేయడమే ఒక నెల రోజులు. కాలం చూడండి ఎలా మారిపోతుందో, చిన్నప్పుడు అక్కడ పెద్దయినాక మరి ఇక్కడ. ఇంకా అలా కొద్దిసేపు మాట్లాడి నేను మా తమ్ముడు అయితే బయలుదేరిపోతున్నాం. మళ్ళీ మా తమ్ముని వాళ్ళ కోవిడ్ వాళ్ళు ఫోన్ చేస్తే కనుక చాలా దూరం అయితే వెళ్ళాలి మా తమ్ముడు. అందుకే ఫాస్ట్ గా అయితే రిటర్న్ అయితే బయలుదేరినాం. మీరు గమనిస్తే కనుక నన్ను చూడండి రోడ్డు మీద దించి వెళ్తున్నాడు. సడన్ గా ఫోన్ వచ్చింది మా తమ్మునికి అయితే. ఇలాగైతే ఉంటది కోవిడ్ లో డ్రైవర్ లైఫ్. మన వాళ్ళు వాళ్ళ వాళ్ళు అనుకుంటే కుదరదు. కోవిడ్ వాళ్ళకి వచ్చేసి అనుకూలంగా వెళ్ళిపోతుండాలి. మనకు కావాల్సింది డబ్బులు, వాళ్ళకి కావాల్సింది పని అనే కాన్సెప్ట్ మీద వెళ్ళిపోతే హ్యాపీగా అయిపోతుంది లైఫ్. ఏమన్నా తప్పుగా మాట్లాడింటే క్షమించండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.